హాయ్ గ్యాస్. సో ఏఆర్టీ మల్టీప్లెక్స్ ఎలా ఉంది లోపల బయట ఇదంతా మీకు చూపిస్తాను మామ. ముందుగా మీరు వీడియోని లైక్ చేయండి, కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ లాగ్ని ఎండ్ వరకు చూడండి. ఏఆర్టీ మల్టీప్లెక్స్ వనశిలపురం పనమ పక్కన ఉంటుంది, ఎల్బినా వెళ్ళే రూట్లో, హైదరాబాద్ నుంచి ఎల్బినా వెళ్ళే రూట్లో. నేను మా ఫ్రెండ్ ఇద్దరం 2 టికెట్ అయితే తీసుకున్నాం మహావతార్ నరసింహ మూవీకి. టికెట్ కౌంటర్ దగ్గర లక్ష్మీదేవి అనేసి ఉంటుంది, మన రవితేజ గారి విక్రమార్కుడు డైలాగు. ఇక్కడ రవితేజ గారి పోస్టర్ చూసుకుంటే ఒక లెవెల్ ఉంది, ఒక్కో పోస్టర్ ఒక్కో సినిమాలో ఉంది. ఈ పోస్టర్ పైన ఏఆర్టీ సినిమాస్ అనేసి లోగో డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి హాల్ అనమాట. లిఫ్ట్ ఎక్కి మళ్ళీ 4th ఫ్లోర్కి అయితే దిగాము. 4th ఫ్లోర్లో స్క్రీన్ ఉంటుంది, మొత్తం 6 స్క్రీన్లు అయితే ఉన్నాయి. సో ఈ హాల్లోకి మళ్ళీ ఇంటర్వ్యూలో అప్పుడు రావాలి, మనం ఏమైనా తీసుకోవాలనుకుంటే స్నాక్స్ అవన్నీ. సో మా ఫ్రెండ్కి చెప్పా, మా అమ్మ ఒకసారి హాయ్ చెప్పాను, తనేం చెప్పాడో మీరే వినండి ఒకసారి. హాయ్ గ్యాస్ అంట, హాహాహా. ఏదో అలా సరదాగా అన్నాళ్ళండి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. సో ఇంటర్వ్యూలో అప్పుడు మళ్ళీ బ్యానర్ దగ్గరికి వచ్చేసాం. రవితేజ గారితో డైరెక్ట్గా ఫోటో అయితే దిగలేము కాబట్టి ఫోటోతోనైనా ఫోటో తీసుకుందామని ఇక్కడ వచ్చేసాము. ఏఆర్టీ సినిమాస్ మాస్టర్ డిజైన్ చేసారు. ఒక్కొక్క పోస్టర్స్ ఒక్కో లెవెల్ ఉంది. మందులో ఈ లాలీపాప్ పోస్టర్ అయితే ఒక్క లెవెల్ అన్నమాట. ఏం చూస్తున్నారు అబ్బాయిలో, షో టైం అయింది, వెళ్ళి సినిమా చూడు అనేసి అన్నట్టుగా ఉంది. అండ్ ఇందులో కనిపిస్తున్నటువంటి పోస్టర్లు ఏ సినిమాలో ఉందో డెఫినెట్గా కామెంట్ చేయండి. అన్ని పోస్టర్స్ బాగున్నాయి. నేను ఫోటో తీసుకునేప్పుడు మా ఫ్రెండ్కి కూడా ఫోటో తీసాను అనమాట. సో ఫోటో తీసుకున్నాక హాల్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. లైక్ చేయని వాళ్ళు ఏమైనా ఉంటే వెంటనే టకా కొట్టేయండి, లైక్ చెప్తా. ఇక్కడ ఒక సపరేట్గా ఒక చాక్లెట్ షాప్ అయితే ఉంది. మనకు కావాల్సినటువంటి చాక్లెట్ తీసుకోవచ్చు. ఇక్కడ పెద్ద చాక్లెట్లు ఉన్నాయి, కానీ రేట్ అవన్నీ ఏమో కనుక్కోలేదు, ఎందుకంటే మేము చాక్లెట్ తీసుకోలేదు కాబట్టి. బాగుంది, సపరేట్గా ఒక షాప్ పెట్టారు, బాగుంది. అండ్ పక్కన కనిపిస్తుంది సోఫా, బాగుంది సెటప్, పైన లైట్. ఇక్కడ ఫోటో కూడా తీసుకోవచ్చు మేము ఫోటో కూడా తీసుకున్నాం. ఇక్కడ ఒక స్క్రీన్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఏ సినిమా రిలీజ్ అవుతుంది అనేది ఇక్కడ స్క్రీన్లో మనకు చూపిస్తారు. ఇక్కడ ఘాటీ మూవీ ప్లే అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. సో ఇక్కడ అన్ని స్క్రీన్లు మనకు ఒకే ఫ్లోర్ ఉంటుంది. ఇది ఫస్ట్ స్క్రీను, అండ్ దీని తర్వాత సెకండ్ స్క్రీను. సో ఇలా అన్ని స్క్రీన్లు ఒకదాని పక్కన ఇంకోటి. ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ సోఫా లాంటిది ఒకటి ఉంది, సీటు. అది చూడంగానే ఎగిరి దుంకుదాం అనుకున్నా, కానీ దుంకలేదు, కూర్చున్నా. పైన లైటింగ్ అంతా బాగుంది, జరసేపు రిలాక్స్ తీసుకోవచ్చు, ఫోటో దిగొచ్చు. ఇలా బాగా సెటప్ చేసారు, బాగుంది, నాకు నచ్చింది అది. సో ఇంటర్వ్యూలు అయ్యాక మనం ఈ డైనింగ్ హాల్లో మనకు కావాల్సినటువంటి స్నాక్స్ కానీ అన్నీ తీసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్, కేక్స్ అండ్ సమోసాలు, బర్గర్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ మాకు కావాల్సింది మేము తీసుకున్నాం. మేమైతే బర్గర్లు తీసుకున్నాం. రెండు చికెన్ బర్గర్లకి ఒక వాటర్ బాటిల్కి 380 బిల్ అయింది. చికెన్ బర్గర్ అన్నారు కానీ అందులో చికెన్ అయితే ఏం కనిపించలేదు. సో టేస్ట్ కూడా అంతగా ఏం అనిపించలేదు నాకు. ప్రైస్ మాత్రం మరీ దారుణంగా ఉంది. సో మల్టీప్లెక్స్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది అనుకోండి, కానీ నాకైతే హై అనిపించింది. ఇంత రేటు అవసరమా అన్నట్టుగా. కడుపుకి ఆకలినప్పుడు తినక తప్పదు కదా, అందుకనే తీసుకున్నాం, తిన్నాం. ఇక సినిమా చూసాం, అయిపోయింది. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. సీట్ల పైన ఏఆర్టీ సినిమాస్ అనేసి లోగో డిజైన్ చేయడం జరిగింది. సో వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ పైన అన్ని వైపులా స్పీకర్లు ఏమంటారు, లెఫ్ట్ సైడ్ స్పీకరు, రైట్ సైడ్ స్పీకరు, బ్యాక్ సైడ్ కూడా స్పీకరు, పైన స్పీకరు లైట్ల మధ్యలంగా. ఇది ఎగ్జిట్ అనమాట. మనం ఇంటర్వ్యూలో అప్పుడు ఇలాగ వెళ్ళి రావాలి, వచ్చేటప్పుడు ఇలాగ రావాలి, వెళ్ళేటప్పుడు ఇలా బయటికి వెళ్ళేసి మనం తినేసి రావాలి. సో ఇదంతా స్పేస్ అనమాట. సీట్కి స్క్రీన్కి మధ్యలో ఇంతవరకు డిస్టెన్స్ అయితే ఉంటుంది స్పేసు. కనిపించింది సినిమా చెప్పు. మహావతార్ మస్తుంది. ఓం నమో వాసుదేవ నమ సాంగ్ బాగుంది. ఇంకోటి లాస్ట్ క్లైమాక్స్ వచ్చిన సాంగ్ ఏకదమ్ ఉంది. రైషుడు మేము సెలాల్లోకి వచ్చిన ఏఆర్టీ మల్టీప్లెక్స్ లో B3 అంటే కింద ఉంటున్నారు మాకు. అసలు B2లో మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. పార్కింగ్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి బండి అన్ని. మేము B3 అనుకున్నాం, కింద ఏం లేదు. B2లో పార్కింగ్, అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాక్చువల్గా B2లో పార్కింగ్, కానీ మేము B3లో దిగామన్నమాట లిఫ్ట్లో. సో B3లో కాకుండా B2లో దిగండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. పార్కింగ్ B2లో ఉంటుంది. అన్నా అదే అన్నా మీ కారు? అదా మనం వచ్చిందే కారు అన్నా? ఏది థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఇలా థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని ఉంటుంది. ఎప్పుడే చినుకులు పడుతున్నాయి. సినిమా చూసేసాం మేము. మహావతార్ సినిమా చూసి బయటకు వచ్చాక చినుకులు పడింది, కానీ వర్షం మాత్రం ఫుల్ పడింది ఆ రోజు. సినిమా అయితే ఏకదమ్ ఉంది భయ్య. 3Dలో చూసాం, చెప్తున్నాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్. అసలు ఫ్యామిలీతో పిల్లలతో కలిసి చూడండి భయ్య,
ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, మంచి సినిమా. సో మీకు ఏఆర్టీ మల్టీప్లెక్స్ లోపల బయట ఎలా ఉంది అంటే మొత్తం చూపించాను కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బ్లాగ్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.